హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈటీ క్లబ్ ఎట్ 365. సో నేను రీసెంట్గా మంత్రాలయకి వెళ్ళాను కదండి, కర్నూలు దగ్గర. సో అక్కడి నుంచి వెళ్ళి మంత్రాలయం నుంచి వెళ్ళి మనము అభయాంజనేయ స్వామి టెంపుల్ చూసాము దగ్గరలో. అండ్ ఆల్సో కర్ణాటక దగ్గర అని చెప్పారు కదా, కర్ణాటక కూడా వెళ్ళి మనం బిచ్చలే అనే ప్లేస్లో భిక్షాలయ టెంపుల్ కూడా వెళ్ళాము. దాని నుంచి వెళ్ళి ఇది ఇప్పుడు వెళ్ళేది మనం పంచముఖ హనుమాన్ టెంపుల్. సో ఇది కర్ణాటకలోనే, ఇది కూడా మనకి ఇంతకుముందు వెళ్ళిన భిక్షాలయ నుంచి వెళ్ళి దగ్గరలో అన్నట్టు ఒక 10-15 కిలోమీటర్స్ అలా ఉంటుంది అంతే. సో ఇది చాలా చాలా బాగుంది టెంపుల్, మీరు చూసుకోవచ్చు. సో ఎండలో వెళ్ళాము, మధ్యాహ్నం అన్నట్టు. సో కాబట్టి నేను ఇంకా ఫ్రీ దర్శనంకి వెళ్ళలేదు. ఇక్కడ వచ్చేసి స్పెషల్ దర్శనం టికెట్ ఉంది, తీసుకోండి అని అంటే స్పెషల్ దర్శనం కోసం వెళ్ళాను. సో 100 రూపీస్ అలా ఉంది. ఓకే, వర్త్ ఇట్. ఎందుకంటే ఎండలో ఫ్రీ దర్శనంలో వెనకాల సైడ్ నుంచి వెళ్ళాలి, అది వేరే ఎంట్రన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఈ స్పెషల్ దర్శనం. ఓకే, సో అలా ఈ విఐపి ఎంట్రన్స్ ఇది వచ్చేసి 100 రూపీస్ అని చెప్పాను కదా. సో చాలా వర్త్ ఇట్, ఎందుకంటే నాకు ఒక 10-15 మినిట్స్ కంటే తక్కువ టైంలో దర్శనం అయిపోయింది. రష్ కూడా ఏం లేదు. సో ఈ విఐపి ఎంట్రన్స్ కాబట్టి 100 రూపీస్ టికెట్. సో నాకు ఇక్కడ ఈ ఎంట్రన్స్ దగ్గర ఈ ఆర్చ్ ఉంది, టెంపుల్కి వెళ్తుంటే ఇక్కడ అటు ఇటు హనుమాన్ ఇది, అది చాలా చాలా బాగా నచ్చింది. ఇట్లాంటిది నేను ఏ టెంపుల్లో చూడలేదు, నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చాలాసేపు ఉన్నాను. మీరు చూసుకోవచ్చు లోపల, మనకి అది క్లియర్గా కనిపించకపోవచ్చు, సో దేవుడు చూసుకోవచ్చు మీరు. సో చాలా బాగా అనిపించింది. జై హనుమాన్. సో డెఫినెట్గా మీరు కనుక మంత్రాలయకి వెళ్ళేది ఉంటే ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి పక్కా.